1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువు. అపోల్లో ఎవడు, పౌలెవడు పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనానో నీళ్లు పోయేవానిలోనైనానో ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. రైట్. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. వర్స్ 10లో ఆయనకు అనుగ్రహించిన కృప చొప్పున మరి ఒక పునాది దేవుని ఒక సంఘంలో అపోస్తలుడైన పౌలు వేశాడు. ఆ పునాది వేసినప్పుడు ఆ పునాది ఎవరు, ఒకసారి నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఆ పునాది వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. రైట్. సో ఆ పునాది యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు అనే పునాది పైననే మన జీవితాలను మనం కట్టుకుంటున్నాం. రైట్. సో దేవుడు మనకిచ్చిన రక్షణ ఏదైతే బాప్తిజం లేకపోతే సువార్త ద్వారా మన ఆత్మ రక్షించబడిందో, ఆ ఆత్మ యేసుక్రీస్తు నామంలో రక్షించబడింది కనుక మన పునాది యేసుక్రీస్తు ప్రభు. ఆ పునాది పైననే మన జీవితం అనేది మనం కట్టుకుంటున్నాం. సో అందరూ ఒకేలాగా తన జీవితాలను కట్టుకోరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వారి యొక్క జీవితాలను కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది బలహీనులుగా పనిచేస్తారు, కొంతమంది బలవంతులుగా పనిచేస్తారు. బలహీనులు కట్టుకునే విధానం ఎలా ఉంటుంది, బలవంతుడు కట్టుకునే విధానం ఎలా ఉంటుంది అంటే మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా ఆ శక్తి కలిగి కొంతమంది వారి జీవితాలు కట్టుకుంటారు. కొంతమంది మానసికంగా చాలా బలహీనం అవుతారు. అంటే ఎలా మానసికంగా బలహీనం అవ్వడం అంటే ఎలా అంటే ప్రతిదానికి సెన్సిటివ్, ప్రతిదానికి వారు తట్టుకోలేకపోతారు. సో వాళ్ళు మానసికంగా ఎలా ఉన్నట్టు శక్తివంతంగా లేరు. సో వాళ్ళు మానసికంగా బలహీనులై ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా ఎవరం? యేసుక్రీస్తు బిడ్డలమే. మనమంతా కూడా యేసుక్రీస్తు అనే పునాది పైననే మన జీవితాలను మనం కట్టుకుంటున్నాం. కానీ ఎలా కట్టుకుంటున్నాం అనేది అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. నెక్స్ట్ వర్స్. ఎవడైనానో ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. రైట్. సో ఒకడు ఎలా కట్టుకుంటాడంట? తన ఇల్లు ఆర్ఎల్స్ తన జీవితాన్ని యేసుక్రీస్తు పునాది పైన ఎలా కట్టుకుంటాడంట? ఒకడు కర్రలతో కట్టుకుంటాడు, గడ్డితో కట్టుకుంటాడు. మరి ఒకడు వెలగల రాళ్ళు, ఆ బంగారముతో మరి తన జీవితాన్ని కట్టుకుంటాడు. ఒకానొక దినమున అగ్ని వచ్చినప్పుడు, ఒకానొక దినమున అగ్ని లాంటి పరీక్ష వచ్చినప్పుడు వాడు దానికి తాలుకునగలుగుతాడా, దానిని తట్టుకునగలుగుతాడా, దానిలో నిలబడగలుగుతాడా అనేది అక్కడ సారాంశం మనకి యేసుక్రీస్తు నామంలో ప్రకటించబడుతుంది. ఒకసారి అదే వర్స్ చదువు. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. రైట్. వాని ఒక పని ఎట్టిదో అది ఎవరు బయలుపరుస్తారు? అగ్ని. అగ్ని అంటే ఏంటి? ఒక పరీక్ష. మన జీవితాల్లో ఎంతమందికి పరీక్షలు వస్తాం? ఎదుగుదామనేసరికి, లేకపోతే గొప్పగా అవుదామనే వారికి, ప్రార్థన చేయాలనే ఆలోచన కలిగినప్పుడు ఏమొస్తుంది? పరీక్ష. లేకపోతే ఉపవాసం చేయాలనే ఆలోచన కలిగినప్పుడు ఏమొస్తుంది? ఎలాంటి పరీక్ష వస్తుంది? రకరకాల పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో లేకపోతే అలాంటి టెస్ట్ ఏదైతే మన లైఫ్లో కలుగుతుందో అలాంటి పరీక్షలలో మనం నిలబడాలంటే మన జీవితం ఎలా కట్టబడాలనేది అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అయితే కొంతమంది ఎలా కడతారంట? వాళ్ళ జీవితాలు ఆ కర్రలతో, గడ్డితో కడతారంట. హల్లెలూయా. ఎలా కడతారంట? కర్రతో, గడ్డితో కడతారంట. మరి అగ్ని వచ్చినప్పుడు అది కాలిపోతే కాలిపోతుంది. వర్షం లేకపోతే ఆ పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుంది? అది
అటు ఇటు అయిపోతుంది, అంత కూడా నాశనం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే వెలగల రాళ్లతో, బంగారముతో, గట్టి గట్టి రాళ్లతో ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో, ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి వర్షాలు వచ్చినా, ఎలాంటి అగ్నిగంధకాలు బయలుపరిచినా, ఏ ఒక విధమైన జరిగినా అక్కడ మనము నిలబడగలుగుతాం. అంటే అగ్ని లాంటి పరీక్ష వచ్చినప్పుడు మనం నిలబడుతున్నాము అని అంటే ఎలాంటి అందరం క్రీస్తు పునాది మీదనే మనం మన జీవితాలను కట్టుకుంటాం, అది మాత్రం మర్చిపోకండి. కానీ కట్టుకుంటున్న ప్రయాసంలో, కట్టుకుంటున్న ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియపరుస్తాం. ఎంతమంది రెడీ ఉన్నారు ఫర్ ద పాయింట్స్? అందరి జ్ఞానులే అని నమ్ముతున్నాం. ఎవరైనా అజ్ఞానులు ఉన్నారు? ఈ వాక్యం అర్థమైతే కొంచెం డెప్త్గా యూ పీపుల్ కెన్ రిసీవ్ మోర్ బ్లెస్సింగ్స్, రైట్? సో భద్రత, బంధకం. ఒకసారి అనండి నాతో, మళ్ళీ అనండి. భద్రత, బంధకం, రైట్? సో భద్రత అనేది ఒక ప్రొటెక్షన్ లాంటి, బంధకం అనేది అదొక ఎవరు కూడా విడిపించలేనంత భారం కలిగినది ఆ పొజిషన్. ఇది మీ ఈ రెండింటికి తేడా తెలియపరుస్తాం. తద్వారా మీరు ఏ పొజిషన్లో, ఏ స్థాయిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి ఒక పావురంని పంజరంలో పెడతాం, ఓకే? ఒక పావురంని మనలాంటి వాళ్ళ కోరిన పావురం ఇస్తే పంజరంలో పెట్టి ఏమంటామంటే దాన్ని ఎలా దాచిపెట్టినా గట్టిగా చెప్పాలా? భద్రంగా ఈ పావురాన్ని పంజరంలో దాచిపెట్టి. అందరు వింటున్నారా? భద్రంగా ఈ పావురంను పంజరంలో దాచిపెట్టినా అని మన సైట్ చెప్తుంది. ఆ పావురానికి ఏంటంటే చెప్పాలి. దీంట్లో సత్యం ఏంటంటే పావురందే సత్యం. వాస్తవానికి ఆ పావురాన్ని మనం భద్రపరచట్లేదు, బంధిస్తున్నాం. కానీ మనకు అనుకూలంగా ఉంది కనుక ఏమని అంటున్నాం? భద్రపరుస్తున్నాం అంటున్నాం. కానీ విధి ఎరిగిన సత్యం ఏంటంటే ఆ పావురాన్ని ఏం చేస్తున్నాం? సాతాన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మిమ్మల్ని అలా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే సేఫ్గా ఉన్నామని అనుకుంటాం, కానీ బంధించబడ్డామనే ఆలోచన మనకి రాకుండా సాతాన్ మనల్ని బంధిస్తాడు. హల్లెలూయా. దాని విషయంలో నేను తెలియపరుస్తాను. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒక్కసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటే మేలని చెప్పిరి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, మేము ఐగుప్తులో దాసులమై ఉండటమే మంచిది, ఎడారిలో చచ్చిపోయేదానికన్నా. అంటే వాళ్ళు స్వతంత్రులుగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ఎలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు? బానిసలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అంటే సేఫ్ ప్లేస్ వాళ్ళకి ఏది? ఇజ్రాయెల్ ప్రజలకి భద్రత కలిగిన స్థలం ఏది? వాళ్ళకి ఎడారా, ఐగుప్తు దేశమా? గట్టి చెప్పాలి అందరూ, ఐగుప్తు దేశం. బట్ దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తు దేశం నుంచి నిన్ను విడిపించి కనాన్ దేశానికి పంపిస్తాను, కానీ మార్గము ఎడారి మార్గం. అందరికి అర్థమవుతుందిగా? సో ఇప్పుడు సేఫ్ ప్లేస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉండటమే మాకు సేఫెస్ట్ ప్లేస్, మేము అక్కడనే భద్రంగా ఉంటాం. యాక్చువల్గా వాళ్ళు భద్రంగా ఉన్నారా? బంధించబడ్డారు. బంధించబడ్డారు. అంటే చాలా మంది 95% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది భద్రపరచబడలేదు. ఎలా ఉన్నారంట? బంధించబడ్డారు. హస్బెండ్ ఈస్ ప్రొటెక్టింగ్ వైఫ్, దట్స్ ఎ ఫేక్. హస్బెండ్ ఈస్ బైండింగ్ ద వైఫ్. అంటే రకరకాల ప్రజలు రకరకాల మనుషులను బంధిస్తున్నారు, కానీ భద్రత వాళ్ళు చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు కొంచెం రియలైజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు సీఎం, ఆర్ఎల్స్ మినిస్టర్, మంత్రులు ఉంటారు, మన చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, ఓకేనా? ముఖ్యమంత్రి చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు.
ఆ పోలీసు వాళ్ళు ముఖ్యమంత్రిని బంధించారా, భద్రపరుస్తున్నారు? చెప్పండి, గడి చెప్పండి. అంతే కదా? ఏం చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళు ఆ మంత్రిని? అదే మధ్యలో నువ్వుంటే నేను భద్రపరుస్తున్నట్ట, బంధిస్తున్నట్ట? నన్ను బతికించి అంటే సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయా? అదే మంత్రి లేకపోతే ఒక స్థాయి కలిగిన వ్యక్తి చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటే అతన్ని ఏం చేస్తున్నారు మనం అనుకుంటాం? భద్రపరుస్తున్నారు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అదే నువ్వు నార్మల్ పర్సన్వి, మనం అదే మధ్యలో ఉండి మన చుట్టూ పోలీసులు ఉంటే దాన్ని ఏమన్నట్టు? భద్రపరుస్తున్నట్ట, మనల్ని బంధించారా? బంధిస్తున్నారు. అదే సిచ్యువేషన్, అదే సీన్. కానీ ప్రజలు మారుతున్నారు. ఒకడు బంధించబడ్డాడు, ఒకడేమో భద్రపరచబడ్డాడు. అందరికి అర్థమవుతుందా? ఈ జ్ఞానం మీకు కలిగి ఉంటే ఎన్నటికీ మీరు నశించరని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తుంది. You will be protected, not to be binded. హల్లెలూయా. మీరు భద్రపరచబడాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మరలా నేను ప్రార్థిస్తున్నాను, మీరు భద్రపరచబడాలి. హల్లెలూయా. మరలా మీరు భద్రపరచాలని ప్రార్థిస్తున్నాను. సాతాను మిమ్మల్ని బంధించినప్పుడు మీరు భద్రంగా ఉన్నారని ఆలోచన భ్రమలోకి నడిపిస్తూ ఉంటారు. Sometimes you are bounded, not by the protection. కొన్నిసార్లు మీరు భద్రపరచబడి ఉన్నారని అనుకుంటారేమో, కానీ యాక్చువల్గా సాతాను వాడు ఏం చేశాడు? బంధించేశాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేశాడు సాతాను? బానిసలుగా బంధించాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? మేము భద్రంగానే ఉన్నాం. ఎందుకు? వాళ్ళకి బయటికి వెళ్ళగానే ఏం స్టార్ట్ అయినాయి? సమస్యలు స్టార్ట్ అయినాయి. బయటికి వెళ్ళగానే ఏం స్టార్ట్ అయినాయి? సమస్యలు స్టార్ట్ అయినాయి. అనేకమైన కష్టాలు, రకరకాల ప్రాబ్లమ్స్. అలాగని దేవుడు వాళ్ళకి తోడై ఉండలేదా? అలా ఆకలైనప్పుడు వాళ్ళకి సరైన ఆహారం పెట్టలేదా దేవుడు? అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. కానీ వాళ్ళకి ఏం గుర్తొస్తుందంట? ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నారో అదే వాళ్ళకి గుర్తొస్తుందంట. కానీ అది ప్రొటెక్టెడ్ ప్లేస్ కాదు వాళ్ళకి. అది ఏ ప్లేస్? అది బౌండేజ్. అదొక బంధకం లాంటి స్థలం అంట. హల్లెలూయా. అయితే మన లైఫ్, మన జీవితం యేసుక్రీస్తు పునాది మీద మనం కట్టుకుంటున్నాం. ఒకరు రాళ్లతో వెలగల బంగారంతో కట్టబడినప్పుడు ఎలాంటి తుఫాను కలిగినా, ఎలాంటి అగ్ని బయలుపరిచినా వాడు నశించిపోడు. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్తో పాటు స్ట్రాంగ్ బిల్డింగ్ వాడు కట్టాడు కాబట్టి. అదే కర్రలతో కట్టినప్పుడు, అదే గడ్డితో కట్టినప్పుడు అగ్ని బయలుపరచబడిన తర్వాత అది నశించిపోతాడు. ఆ మానవుడు కాలిపోతాడు, అప్పుడు నశించిపోతాడు, వాడు పడిపోతాడు. ఒకసారి ఆ వర్డ్స్ కింది భాగం చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. పునాది మీద ఒకడు కట్టిన పనిని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. The one is getting reward from the Lord, right? Next. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. రైట్. అందరికి అర్థమవుతుందా వర్డ్? అందరికి అర్థమవుతుందా? ఎంతమంది భద్రంగా ఉన్నారు, ఎంతమంది బంధించబడ్డారు? ఈ రియలైజ్మెంట్ మీకు రావాలని ప్రార్థిస్తుంది. ఈ ఒక్కటి బేస్ మీద వాక్యం ఈరోజు. ఎంతమంది భద్రపరచబడ్డారు, ఎంతమంది బంధించబడ్డారు? ఎంతమంది మీకు వచ్చే డబ్బు దాచిపెట్టుకొని సేఫ్గా ఉందని అనుకుంటా? దాన్ని సేఫ్గా పెట్టారా, బంధించారా? హలో, ఉన్నారా? మీ డబ్బును మీరు బంధిస్తున్నారా, సేఫ్గా పెట్టారా? మీ డబ్బును మీరు భద్రపరిచారా, బంధించారా? ఇప్పుడు మీలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి. మీ ఆరోగ్యాన్ని బంధించారా, సేఫ్గా పెట్టారా? మీ ఆస్తి పాస్తులను బంధించారా, సేఫ్గా పెట్టారా? ఎలా దాన్ని తెలియాలి మనకు? హౌ కెన్ వి అండర్స్టాండ్ దోస్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్? ఎంతమందికి తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. మీ పిల్లలను బంధించారా, భద్రంగా పెట్టారా, భద్రపరిచారా? Have you people protected your children or have you people binded your children? ఒక ప్రదేశంలో ఒక వ్యక్తిని పెట్టి, అరే మిమ్మల్ని భద్రంగా మీరు ఇక్కడ ఉండండి భద్రంగా అంటే దట్స్ నాట్ ద ట్రూ యాక్చువల్. భద్రపరచబడటం, ప్రొటెక్టెడ్గా ఉండటం అని అంటే ఎలా? హౌ కెన్ వి అండర్స్టాండ్ దోస్ థింగ్స్? ఒకసారి కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం. సో 121వ అధ్యాయం 7వ వచనం.
ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నిరంతరము ఎప్పుడంట? ఎప్పుడో ఒకసారా? ఎప్పుడు? నిరంతరము నీ రాకపోకల యందు దేవుడు నిన్ను. ఇది చాలా మంది పెట్టుకుంటారు ఇంట్లో, కారు మీద, వెహికల్స్ మీద పెడతారు. కానీ యాక్చువల్గా దీని రెవల్యూషన్ చాలా మందికి తెలియదు. ఒకసారి 6th verse చదువు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. ఇది బాగా గుర్తుపెట్టు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. అంటే నువ్వు ఎక్కడున్నట్టు? ఇప్పుడు మనం ఇంట్లో చల్ల గాలి, ఫ్యాన్ గాలి కింద కూర్చుంటే పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అనే వాక్యం నీకు అవసరమా? చెప్పండి. మనం చెట్టు కింద, చెట్టు నీడలో చల్లగా కూర్చున్నప్పుడు పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అనేది వాక్యం నీకు అవసరమా? లేదు. ఎవరికి అవసరం ఈ వాక్యం? ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యం అవసరం. అంటే దిస్ కాల్డ్ ద ప్రొటెక్షన్. హల్లెలూయా. అంటే బంధకం ఏం చేస్తుందంటే ఒక రూమ్ లో బంధించి ఈ వాక్యం చెప్తుందంట సాతాను. ఏమని? యెహోవా నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదని ఎవరితో సాతాను చెప్తాడంట? ఎండకు వెళ్ళని వాడితో సాతాను చెప్తాడంట. యు ఆర్ ప్రొటెక్టెడ్ యాస్ ఎ లైఫ్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ ది హెల్. నరకం నుంచి అది అబద్ధం. ఎవరితో చెప్తాడంట ఆ అబద్ధాన్ని సాతాను? ఎవరైతే సుఖంగా భద్రపరచబడి ఉన్నారని నమ్ముతారో అలాంటి వాడితో వాక్యం ఏం సెలవిస్తాడు సాతాను? పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అందరికి అర్థమవుతుందా? ఎవరికి వాక్యం పనిచేస్తుంది? పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదనే వాక్యం ఎవరికి పనిచేస్తుంది? ఎండలోకి వెళ్ళి మనం పని చేస్తాం. పని చేస్తే తప్ప మన పొట్ట నింపబడదు. మేమైతే సేవకులమైతే, సువార్థికులమైతే ఎండైనను వానైనను పట్టించుకోకుండా ప్రజలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాం. అప్పుడు ఆ వాక్యం పనిచేస్తాం. బట్ సాతాను గాడు ఎలా చెప్తాడు ఆ వాక్యాన్ని? చెప్పాలి. ఆ వాక్యం ఎలా చెప్తాడు? మీరు ఎక్కడ ఉండడం వల్ల సాతాను గాడు ఆ వాక్యం చెప్తాడు. యు ఆర్ ప్రొటెక్టెడ్. మీరు భద్రంగా ఉన్నారు. ఎక్కడ భద్రంగా ఉన్నారు? రూమ్లో. బయట చల్ల గాలి వస్తుంది, అక్కడ ఆ వాక్యం ఉంది కదా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంటే రాత్రి ఉన్న ఆ చల్లటి గాలు, లేకపోతే రాత్రి ఉన్న ఆ వెన్నెల దెబ్బ ఏదైతే ఉందో దాని వల్ల వచ్చే ప్రభావం కూడా మనకు తగలదు. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కొంచెం డెప్త్గా నేను చెప్పగలుగుతాను, మీరు యాక్టివ్గా ఉంది. హల్లెలూయా. ఇక్కడి వరకు ఎంతమందికి అర్థమవుతుంది? సో దీనికి విడుదల ఎలా కలుగుతుందంటే ప్రార్థన చేయడం వల్ల విడుదల కాదు, రియలైజ్మెంటే మీకు విడుదల కలిగిస్తుంది. దాని ఏమంటారంటే జ్ఞానోదయం అని అంటారు. ఏమంటారు? జ్ఞానోదయం. జ్ఞానోదయం అయినప్పుడు అర్థమవుతుంది, అరే నేను భద్రంగా లేదు, బంధించబడ్డాననేది అర్థమవుతుంది. నేను ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, దేవుని పరంగా కావచ్చు, నేను భద్రంగా లేను, బంధించబడ్డాననే ఆలోచన మనకి పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు. దాన్నే రియలైజ్మెంట్, జ్ఞానోదయం. ఆ పావురాన్ని పంజరంలో వేసి అరే భద్రంగా ఉన్నావు నువ్వు అని అనడంలో చాలా పెద్ద తప్పు. ఆ పావురానికి 5 నిమిషాల తర్వాత అర్థమవుతుంది, ఎక్కడ వెళ్దామన్నా కానీ వెళ్ళలేకపోతుంది. హల్లెలూయా. అంటే అదే పావురము ఎక్కడికి వెళ్ళినా కూడా పక్షిరాజు వచ్చి దాన్ని తినివేయకుండా ఎప్పుడైతే కాపాడబడుతుందో అది భద్రంగా ఉండటం. ఎంతమందికి అర్థమవుతుందా? అదే పావురం బయట తిరిగినప్పుడు ఆ పక్షిరాజు లేకపోతే గద్ద వచ్చి ఎప్పుడైతే తినాలని ఆశపడుతుందో తినకుండా చేసేదే ప్రొటెక్షన్. అప్పుడు ఆ పావురము భద్రంగా ఉంది అని అంటాం. ఎక్కడ భద్రంగా ఉండాలి ఆ పావురం? పంజరంలో కాదు. ఎక్కడ ఉండాలి? పావురం పంజరంలో భద్రంగా కాదు ఉండేది. ఎక్కడ ఉండాలి? బయట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? మరి మనం బంధించబడ్డామా, భద్రపరచబడ్డామా? నీ డబ్బులు బంధించబడ్డాయా, భద్రంగా ఉన్నాయా? నీ ఆరోగ్యం బంధించబడిందా, భద్రంగా ఉన్నాయా? నీ స్పిరిచువల్ లైఫ్, నీ ప్రార్థన జీవితం బంధించబడిందా, భద్రంగా ఉందా? సాతాను మనల్ని బంధించిందా, దేవుడు మనల్ని భద్రంగా పెట్టాడు? హల్లెలూయా. మనం భద్రంగా ఉన్నట్లయితే ఎండలో ఉంటాం, అలాగని ఎండ దెబ్బ మనకు తగలదు.
భద్రపరచబడినట్లయితే వెన్నెలకి వెళ్తాం, అలాగని వెన్నెల దెబ్బ మనకి తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రొటెక్షన్ ఎవరికి అవసరం అని అంటే సాతానుతో యుద్ధం చేసేవాడికి అవసరం. కానీ సాతాను ఏం చెప్తుందంటే యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అని అంట. అంటే ఏ ఒక్క యుద్ధం చేయకుండా మీరు భద్రంగా ఉన్నారంటే అది పచ్చి అబద్ధం. దేవుడు ఎప్పుడు కాపాడుతాడండి మనిషిని? సమస్యలోకి వెళ్ళినప్పుడే దేవుడు కాపాడుతాడు. ఏ ప్రాబ్లం లేకుండా ఒక వ్యక్తిని దేవుడు కాపాడాల్సిన అవసరము దేవుడికి లేదు. మానవుడు కూడా ఆ కాపాడే తత్వాన్ని పొందుకునే అక్కర లేదు. ఒకసారి వర్డ్స్ ని టాప్ లోకి వెళ్ళండి. సిక్స్త్ కదా, 5th వర్డ్స్. యెహోవాయే నిన్ను కాపాడువాడును, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. వర్స్ 4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వర్స్ 3. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన నీ పాదమును కింద పడనీయడు. నడవాలా కూర్చోవాలా? హలో, ఉన్నారా అందరు? ఎప్పుడు కింద పడనీయడు దేవుడు? మనోళ్ళు కూర్చొని దేవుడు నన్ను కాపాడుతున్నాను అంటాడు. హౌ షేమ్ వి ఆర్. యాక్చువల్ వి ఆర్ నాట్ ప్రొటెక్టెడ్, వి ఆర్ బైండెడ్. మనం భద్రంగా లేము, ఏమై ఉన్నాం? బంధించబడ్డామని అర్థం. ఈ 121వ కీర్తన మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. నెరవేర్చబడాలంటే ఏం చేయాలి మీరు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమాకాశమును సృజించిన వాడు. ఆయన కన్నులు ఎక్కడ ఎత్తుతున్నాడంట? కొండల వైపు. అండ్ వర్డ్స్ నెంబర్ 3లో ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కొండను చూసి అక్కడికి వెళ్ళాలనే ఆశతో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోవచ్చు. అందుకే దేవుడు ముందుగానే వాగ్దానం ఏం చేస్తున్నాడు? నేను నిన్ను పడనివ్వను. వర్స్ 4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు ఏం చేయడు? నీ జీవితంలో, నీ లైఫ్లో, లెట్ యూ పీపుల్ అండర్స్టాండ్, దేవుడు అన్ని చేయగలుగుతాడు అంటారు చూసారా, కొన్ని చేయలేడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్ని చేయగలుగుతాడు అంటారు, కొన్ని చేయలేడు దేవుడు. ఆ కొన్ని చేయలేడు దాంట్లోనే ఏంటి? వర్స్ నెంబర్ 4 చదవండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు నిద్రపోడంట. ఈజ్ నాట్ స్లీపింగ్. మనుషులు మనం అందరం ఏదో ఒక టైంలో నిద్రపోతాం, బట్ దేవుడు నిద్రపోడు. ఎందుకు నిద్రపోడు దేవుడు? ఆయనకు అవసరమా? ఆయనకి అలసట పరిచి పెడతాడా? నిద్ర ఆయనకు అవసరమా? అంటే ఏ ఒక స్థితిలో కూడా ఆయన నిద్రపోయేవాడు కాడు. ఎందుకంటే ఆయన కాపాడువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అండ్ వర్స్ నెంబర్ 5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడంట? నీడగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దీనిని బట్టి we need to understand భద్రత అంటే ఏంటి, తర్వాత బంధకం అంటే ఏంటి. ఎంతమంది భద్రత పరచబడ్డారు, ఎంతమంది బంధకములో ఉన్నారు? ఆ రియలైజ్మెంట్ మీకు ఈరోజు రావాలండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నీపై వెల్లడి పరచబడినట్లు ఈ యొక్క రియలైజ్మెంట్ మీ అందరి జీవితంలో కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమంది మన లైఫ్లో ఫ్యామిలీ పరంగా కావచ్చు, రకరకాల ప్రజల పరంగా కావచ్చు, వీళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు, వీళ్ళు మిమ్మల్ని భద్రపరచాలనుకుంటారు, కానీ వాళ్ళు మిమ్మల్ని బంధించారనే మాటను బాగా గుర్తుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక దానికి ఎప్పుడైతే మనం అలవాటు పడతామో, అది ఏదైనా సరే యాక్చువల్గా అది భద్రత కాదు. ఏంటది? బంధకం. ఉదాహరణకి ఒక నెల రోజులు ఒకే పాట, దేవుని పాట పాడారనుకో, నువ్వు యాక్చువల్గా ఆ పాటను బట్టి నువ్వు భద్రపరచబడాలి. ఆ పాటను బట్టి నువ్వేమయ్యావు? బంధించబడ్డావు. అంటే దేవుణ్ణి సమృద్ధిగా నువ్వు ఏం చేయలేకపోతున్నావు? స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. అంటే ఆ కాన్సెప్ట్ ని బట్టి మనకు అండర్స్టాండ్ అవ్వాలా. వీఆర్ బైండెడ్ ఇన్ ద స్పిరిట్, వీఆర్ బైండెడ్ ఇన్ ద ఫైనాన్సెస్. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి అయితే వాక్యం అర్థమవుతుందో, మీ లైఫ్లో మీకు డెలివరెన్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీకు కలుగజేస్తాడు. ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో
రకరకాల రాళ్లతో, వెలగల్ల రాళ్లతో, బంగారంతో మనం మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎలాంటి తుఫాన్, ఎలాంటి సమస్యలు ఎదురైనా మనము ఓడిపో. ఒకవేళ కట్టెలతో, గడ్డితో మనము మన పునాది పైన ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో ఖచ్చితంగా నశించిపోతాము. సో అంటే దాని అర్థం ఏంటి? కర్రతో, గడ్డితో కట్టడం అంటే అర్థం ఏంటంటే మన మనసులో వచ్చే ఆలోచనతో ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో ఖచ్చితంగా మనం నశించిపోతాం. మన మనసులో వచ్చే ఆలోచనతో మన జీవితాన్ని కట్టుకోవద్దు. దేవుని సంబంధమైన వాక్యంతో వచ్చే ఆలోచనతో ఎప్పుడైతే మన జీవితాలను కట్టుకుంటామో అది స్థిరపరచబడతాయి. అందుకే మన జీవితంలో ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మీ మైండ్లో వచ్చే ఆలోచన ద్వారా నిర్ణయాలు తీసుకోకండి. ఎలా నిర్ణయం తీసుకోవాలి? నిర్ణయం ఎలా తీసుకోవాలి? వాక్యాన్ని ఎప్పుడైతే మీరు బాగా చదివి ధ్యానించి దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దాని నుండి మనకి కలగజేయబడిన శక్తి, దాని నుండి మనకు కలగజేయబడిన డిసిషన్ యేసుక్రీస్తు నామంలో మనం అంగీకరించాలి. ఎప్పుడైతే మన సొంత ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటామో మనం ఖచ్చితంగా నశించిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్? ఎంతమంది కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఏం ఆలోచన అంటే అన్ని విషయాలు ఆలోచన చేయండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, మానసికంగా మీరు బంధించబడ్డారా, భద్రంగా ఉన్నారా? మీరే ఆలోచన చేసుకో. భద్రంగా ఉన్నారా, బంధించబడ్డారా? మీ డబ్బులను బంధించారా, భద్రంగా పెట్టారా? మీ ఆరోగ్యం భద్రంగానే ఉందా, బంధించారు? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బంధించి దాన్ని ఏమని అంటాం? భద్రంగా ఉంది అని అంటాం. అందుకే మీకు 121 కీర్తనలు మీకు తెలియపరుస్తుంది. వాడికి ఎండదెబ్బ అయినను వానికి తగలదు. అంటే ఎండదెబ్బ తగలకుండా దేవుడు వాడిని కాపాడుతున్నాడంటే వాడు భద్రంగా ఉన్నాడని అర్థం. ఎండలోనికి వెళ్ళకుండా వాడు కాపాడబడుతున్నాడంటే వాడు భద్రంగా ఉండడం కాదు, ఏమైనట్టు వాడు బంధించుకున్నాడు. ఈ పాయింట్ ఒక్కటి మీ లైఫ్లో మేనిఫెస్టేషన్ చేసుకోండి. షూర్లీ అండ్ షార్ట్లీ యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఖచ్చితంగా దేవుడు పలికిన ప్రతి వాగ్దానపూర్వకమైన ఆశీర్వాదం మీ జీవితంలో రానున్న దినములో ప్రత్యక్షపరచబడతాయండి. ఈ స్క్రిప్చర్, ఈ వాక్యం తెలియక చాలా మంది బంధకంలోనే ఉన్నారు. వారిని విడిపించడానికి ఎలాంటి అనాయింటింగ్ ఉండదు, ఎలాంటి ప్రార్థన మేము చేసినా వాళ్ళను ఫలించదు. వారు విడిపించబడటానికి ఒకే ఒక సూత్రం, జ్ఞానోదయం. అంటే రియలైజ్మెంట్. అరే నేను బంధించబడ్డానా అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆలోచనతో ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అర్థమవుతుందో ఆ రోజే వారికి విముక్తి, విడుదల, విమోచన సంపూర్ణముగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ గృహములో మీరు బంధించబడ్డారా, భద్రంగా ఉన్నారా? మీ పిల్లలు మీ గృహములో తల్లిదండ్రుల యొక్క ఒడిలో వాళ్ళు బంధించబడ్డారా, భద్రంగా ఉన్నారా? ట్రై టు అండర్స్టాండ్ దీస్ క్రైటీరియా. హల్లెలూయా. మీరు కొన్న ఆస్తిపాస్తు, మీరు కొన్న ఇల్లు, మీరు కొన్న బంగ్లా, కార్, బంగారం, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ సో కాల్డ్ ద ప్రాపర్టీ, అది సేఫ్గా ఉందా, బంధించబడిందా? అది భద్రంగా ఉందా, బంధించబడిందా? హల్లెలూయా. మీ దగ్గర ఉన్న భూమి ఖైదాలు, ఎవ్రీథింగ్, బికాస్ we are the spiritual people to go and manifest in the physical ranks. దేవుడిచ్చిన ఆత్మ అభిషేకాన్ని బట్టి శరీర సంబంధమైన క్రియలను కూడా మనం మార్చగలుగుతాం. అలాంటి అభిషేకం ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ పైన దేవుడు కలుగజేస్తాడు. దట్ అనాయింటింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఒకవేళ మీరు విశ్వాసంతో ఈ వాక్యం అర్థం చేసుకొని ఒక రియలైజ్మెంట్ తో ఈ అనాయింటింగ్ ని యూజ్ చేసుకుంటే యూ విల్ బి బ్లెస్డ్ సుప్రీంలీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప స్థాయిని దేవుడు మీకు కలుగజేస్తాడండి. అది రానున్న రోజుల్లో మీ కన్నులు చూడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ వర్స్ నెక్స్ట్ వర్స్ చూద్దాం ఒకసారి. ఐజయా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు,
బలార్జులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియో, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియో మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. ఇది యెషయా గ్రంథం 49 అధ్యాయంలో దేవుడు పలికిస్తున్న మాట. యుద్ధం చేస్తున్నప్పుడు నేనే రక్షకుడిగా నీకు పని చేస్తానని అంటున్నాడు కదా. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటారో చూద్దాం. ఇర్మియా 42వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 14వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళుదాము, అక్కడ యుద్ధము చూడకయో. ఏం చూడకయో? ఏముండే అక్కడ? ఐగుప్తులో యుద్ధాలు ఉన్నాయా? లేవు. అక్కడ యుద్ధము చూడకయో, బూరధ్వని వినకయో, ఆహారము. బూరధ్వని అంటే ఏంటి? ఒక బూరధ్వని చేస్తే వచ్చి ప్రార్థన చేసుకోవాలి. కాథోలిక్ చర్చెస్ లో గంట కొడితే వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అది తెలుసో తెలీదు మీకు. అట్లా ఆచరణ ఏదైతే ఉందో యూదుల ప్రకారంగా బూరధ్వని చేసినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం, ఆఫరింగ్స్ వేయడం అనేది ఒక ఆచారం. అలాంటిది ఇక్కడ ఏమని అంటున్నారు? ఐగుప్తులో బూరధ్వని లేవు. నెక్స్ట్, ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు. ఆహారము లేమి చేత ఆకలి గొనకయు ముందుము గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకునే ఎడల. సో వీళ్ళు ఏమని అనుకుంటున్నారు? యుద్ధాలు లేవు, ప్రార్థనలు లేవు, అక్కడ ఏముంది? మాకు సుఖంగా ఒక పని చేసుకుంటాం, తిండి వెళ్తారు, తింటాం, పడుకుంటాం, ఫినిష్. ఎంతమంది ఆలోచనతో ఉన్నారు? వాళ్ళంతా సేఫ్గా లేనట్టు. వాళ్ళు ఏమైనట్టు? బంధించబడ్డారు. ఇక్కడ దేవుడు ఏమని అంటున్నాడు? ఇప్పుడు దాకా చదివిన యెషయా 49 అధ్యాయం 25 వచనం ఒకసారి మళ్ళీ చదవండి. వర్స్ 25. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలార్జులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకుడిగా ఉన్నాడు. సో దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు దేవుడే మన పక్షంలో యుద్ధం చేస్తున్నాడంటే మనం యుద్ధంలో ఉన్నాం కాబట్టి. అదే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు విషయంలో ఏమని అనుకుంటున్నారు? ఇర్మియా 42వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యుద్ధము చూడకయు. ఐగుప్తు దేశంలో యుద్ధాలు ఉన్నాయా? లేవు. అందుకే దేవుడు వాళ్ళకు రక్షకుడిగా వాళ్ళకు అనుభవం లేదు. అదే ఇక్కడ యెషయా గ్రంథం ఆ అధ్యాయంలో ఏం చూస్తున్నారు? వాళ్ళు యుద్ధం, కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అందుకే వాళ్ళంతా కూడా దేవుని ఏమని అంటున్నాడు? మీరే మా రక్షకుడు, మా పక్షమున యుద్ధం చేసే దేవుడవు నువ్వే. ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా పలకగలుగుతున్నారు? ఎందుకనంటే వాళ్ళు దేంట్లో ఉన్నారు? యుద్ధంలో. ఎలాంటి యుద్ధం? కష్టాలనే యుద్ధం. ఎలాంటి యుద్ధం? పరీక్ష అనే యుద్ధం, ప్రాబ్లమ్స్, అనారోగ్య సమస్య, శత్రుత్వం, ఆస్తిపాస్తుల్లో ఉన్న నష్టాలు, దొంగతనం, ఇవన్నీ కూడా సకల విధములైన యుద్ధాలు. ఆ యుద్ధాల్లో ఎవరైతే ఉన్నారో దేవుడు మీకు రక్షకుడిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడని. హల్లెలూయా. ఈ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే మోషే ప్రజలుగా అనబడుతున్నారో వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆదరణ కోరుకుంటున్నారు, సుఖాన్ని కోరుకుంటున్నారు. ఏమని అంటున్నారు? దేవుడేమో కనాన్ దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా, అక్కడ నా వాగ్దానము నెరవేరుస్తాను అని అన్నప్పుడు వీళ్ళేమని అంటున్నారు? అక్కడికి వెళ్తే యుద్ధాలు అవుతున్నాయి, ఆ ప్రదేశానికి వెళ్తాం, అది బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఎడారి స్థలములో ఏమవుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. మాకు ఆకలి లేమి కలిగింది, మాకు అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను వాడు తట్టుకోగలుగుతున్నాడా? లేదు. అందుకే ఎక్కడ చూస్తున్నాడంట? మళ్ళీ వెనుక చూస్తున్నాడు. అరే నేను మళ్ళీ మేము ఐగుప్తు దేశానికి వెళ్తాం. ఎందుకు? అక్కడ యుద్ధాలు లేవు, ప్రార్థనలు లేవు, ఎలాంటి బూరధ్వని లేదు, కాబట్టి అక్కడ మనకు సేఫ్ ప్లేస్.
హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేఫ్ ప్లేస్ అనుకున్న వారు మీరు బంధించబడ్డారని ఈ రోజు మీకు రియలైజ్మెంట్ పరిశుద్ధాత్మను తెప్పించును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ ద రియలైజ్మెంట్. అక్కడ దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడే దేవుడు అదే దేవుడు మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ వర్స్ నెక్స్ట్ వర్స్ చదవండి. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నేను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు నింపులాగున కొన్ని యుద్ధాలు జరుగుతాయి. అలాంటి యుద్ధాలను తట్టుకున్న వాడే, నిలబడిన వాడే దేవుని మహిమను పొందటానికి అర్హుడిగా పిలువబడతాడు. హల్లెలూయా. సో ఎవరి జీవితం అయితే కర్రలతో కట్టబడుతున్నాయో, ఎవరి జీవితాలైతే గడ్డితో కట్టబడుతుందో వాళ్ళంతా ఏం ఆలోచిస్తారంట? మా జీవితంలో వచ్చే సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి మేము దీన్ని తట్టుకోలేకపోతున్నాం, దీన్ని భరించలేకపోతున్నాం, ఈ కష్టాలు మాతో కాదు, ఏదో మాకు కొంచెం తిండుంటే సరిపోతుంది, నిద్ర ఉంటే సరిపోతుంది అనే ఒక కాంప్రమైజ్ లైఫ్ తో వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు వారి పక్షమున కార్యాలు చేయలేకపోయాడంట. అంటే మీ మానసిక విషయంలో ఉన్న మీ ఆలోచన ఎలా ఉంది, ఎలా బ్రతకాలనుకుంటున్నారు, ఎలా జీవించాలనుకుంటున్నారు ఈ లోకంలో. అయితే ఇద్దరు పరలోకానికే వెళ్ళారంట. ఎవరెవరు? అబ్రహాం, లాజరు, అబ్రహాం ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. మళ్ళీ గట్టి చెప్పండి, ఎవరు వెళ్ళారు? అబ్రహాం, లాజరు ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. కానీ వెళ్ళే ప్రాసెస్ లో అబ్రహాం ఏ పొజిషన్ తో పరలోకానికి వెళ్ళారు? యాజ్ ఎ రిచ్ మ్యాన్, యాజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్, ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తిగా పరలోకానికి వెళ్ళారు. లాజర్ అనేక పర్యాయములు పరీక్షించబడిన తర్వాత నిలబడలేని స్థితిలో ఉన్న లాజర్ సరి అయిన ఆలోచన, అరే నేను గొప్ప స్థాయిలో ఉండాలి దేవుని కోసం అనే ఆలోచన లేని వాడిగా, అంటే పేదవాడిగా, దరిద్రుడిగా ఆయన పరలోకానికి వెళ్ళాడంట. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? దేవుని దగ్గరికి. కానీ వెళ్ళే మార్గం, వెళ్ళేవాడు. అందుకే అంటున్నాను కదా, సీఎం చుట్టూ పోలీసులు ఉంటే ఒకలాగా, మన చుట్టూ పోలీసులు ఉంటే ఒకలాగా. అదే మంత్రులు, చీఫ్ మినిస్టర్ చుట్టూ పోలీసులు ఉంటే భద్రంగా ఉన్నారని అర్థం. అదే మన చుట్టూ పోలీసులు ఉంటే బంధించబడినారని అర్థం. ట్రై టు అండర్స్టాండ్ దిస్ స్ట్రాటజీ. హల్లెలూయా. ఈ వాక్యం కోసం నేను హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేశానండి. హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేశాను. యేసయ్య మీ ప్రజలకు ఏం వాక్యం చెప్పాలి, ఏం బోధించాలి, ఏం వాక్యం చెప్తే కనీసం ఒక్కడైనా రక్షించబడతారని అంటే దేవుడు వాక్యం చెప్పి, అంటే నా ప్రార్థనలో అందరు రక్షించబడాలని ప్రార్థన నాకు ఉండదు. ఎందుకంటే రక్షించబడాలి నాకు తెలుసు. వచ్చినోడు అందరూ వాక్యాలు వినాలని, వచ్చినోడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒక 40% మాత్రమే వాక్యం. అది మన చర్చలని కాదు, ఈ లోకంలో ఏ చేసేనా చూడండి, 40% మంది ప్రజలే మ్యాక్సిమం వాళ్ళు వింటారు. కొంతమంది చర్చెస్లో 70-80% వింటారు. మన చర్చ్ గురించి చెప్తారు, 40% వింటారు. ఆ 40% మంది వినే దాంట్లో రక్షణకరుడుగా దేవుడు పనిచేయలేకపోతాడు. అందుకే ఎట్లా వస్తాడో అట్లా వెళ్ళిపోతాడు వాడు. అంటే ఎట్లా వస్తాడో అట్నే వెళ్ళిపోతాడంటే వాడి మైండ్ ఏ విధంగా, ఏ మైండ్తో వస్తాడో మళ్ళీ పోతప్పుడు అదే మైండ్తో వెళ్తాడు. మళ్ళీ ఏ కార్యం జరగకపోతే ఎవరి మీద నింద వేస్తాడు? దేవుని మీద. అరే నేను రోజు చర్చికి వెళ్తున్నాను కదా, నా జీవితంలో ఏం అవ్వట్లేదు. ఎందుకు వస్తున్నారు చర్చికి? ఎందుకు వస్తున్నారు దేవుని సన్నిధికి? కూర్చొని పోవడానిక? ఎందుకు వస్తున్నారు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాలనే ఆలోచన కలిగిన వాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలనే ఆలోచన చేస్తాం. నేను దేవుని దగ్గరకు వస్తున్నాను కదా, నాకు సుఖం ఉంటే చాలు, ఆహారం ఉంటే చాలు, నేను భద్రంగా ఉంటే చాలు. దే ఆర్ నాట్ సేఫ్, దే ఆర్ బైండెడ్ బై ద ఈవిల్ స్పిరిట్స్. అలాంటి వాళ్ళు ఎవరైతే ఆ రిమైనింగ్ 60% ఉన్నారో వాళ్ళు బంధించబడ్డారు. ద రెస్ట్ 40% ఆర్ సేఫెస్ట్ ప్లేసెస్. దేవుడే వాళ్ళపైన కనికరం చూపించి దేవుడు తన రెక్కల చొప్పున, రెక్కల చాటున వాళ్ళను మరుగు చేసి వాళ్ళని భద్రపరిచారు. ఆ 40 people ఎవరైతే ఉన్నారో చెప్పబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. హాఫ్ అన్ అవర్ ఐ ప్రేడ్ ఫర్ దిస్ మెసేజ్. ఒక వాక్యం కోసం ఏ వాక్యం చెప్పాలో ప్రార్థన చేయం. ఇక్కడికి వచ్చాక మీరు వాక్యం చెప్పండి అనే దానికి ప్రిపేర్ అవ్వం.
ఎంతమందికి అర్థమైంది? అక్కడ వాక్యం ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్పండి. ఇక్కడికి వచ్చాక మీరు వాక్యం చెప్పండి ప్రభువా అనేలాగా మేము ఆ మనస్సును, ఆత్మను, శరీరాన్ని సిద్ధపరచుకొని ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు ఏ మెట్టు మీద ఉన్నాడో అదే మెట్టు మీద మీరు రావాలి. దట్స్ షిఫ్టెడ్ ఇంటూ యువర్ స్పిరిట్. అదే వాక్యం ఎప్పుడైతే మీలోకి వెళ్తుందో అది విత్తనమై చెట్టై ఫలిస్తుందంట. ఒక దైవజనుడు ఒక మెట్టు మీద ఉంటే మీరు ఒక మెట్టు మీద ఉన్నారనుకోండి, ఎప్పుడు ఫలించాలండి. నథింగ్. ఏంటంటే ఒక ఎడారి స్థలంలో విత్తనాలు వేసినట్టు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మైండ్ ఇక్కడ పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడో అదే మనసు మీరు కలిగి ఉండేలాగా ఏం చేసి రావాలి? ఇంట్లో ప్రార్థన చేసుకో. అందుకే పోయిన వారం ఏం చెప్పారు? చర్చ్కి వచ్చేటప్పుడు ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ప్రిపరేషన్. దావత్కి వెళ్తున్నారు అనుకోండి, ఈరోజు అందరు ఇదే డ్రెస్సులు వేసుకొని పోతారా? అందరు ఇదే డ్రెస్సులు వేసుకొని పోతారా? లేదు. అంటే ఏమై వెళ్తాం? ఒక ఫంక్షన్కి ప్రిపేర్ అయ్యి వెళ్తాం, శారీరక ఫంక్షన్ కాబట్టి. ఇక్కడ మనసుకు సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఏం ప్రిపేర్ అయ్యి రావాలి? శరీరం సంబంధమైన వస్తువులు ప్రిపేర్ అయ్యి కాదు, ఏం ప్రిపేర్ అయ్యి రావాలి? మైండ్ అండ్ సోల్. ఎప్పుడైతే సిద్ధపరచబడి వస్తావో, నువ్వు వస్తున్నప్పుడు ఒక మెట్టు ఎక్కుకుంటూ ప్రాఫిట్ లెవెల్లో ఉన్న ఆ వర్డ్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే లెవెల్లో నువ్వు ఇక్కడ వచ్చి కూర్చుంటావు. ఎప్పుడైతే అదే లెవెల్లో నీకు వర్డ్ ఆఫ్ గాడ్ రిలీజ్ అవుతుందో, నువ్వు వెళ్తున్నప్పుడు ప్రవక్త నీడలో ఉన్న వ్యక్తిగా నువ్వు వెళ్ళిపోతావు. సో యూ విల్ గో అవుట్ లైక్ ఎన్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. వెన్ యూ కమ్ లైక్ ఏ బ్లాస్ఫెమీ. అంటే ఒక విధంగా చూస్తే బానిసలాగా వచ్చిన వ్యక్తి ఎలా వెళ్తాడంట? దూతలు లాగా వారు బయటికి వెళ్తారంట. ఈ వాక్యము ఒక నెలకేంటండి సంవత్సరాలు పనిచేస్తాయి. బట్ మన లైఫ్లో ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఈరోజు ఈవినింగ్ అయిపోతే కథం. నెక్స్ట్ మనం బయటికి వెళ్తామా, ఆ వాక్యం మనం ఏమైపోతుంది? సంపూర్ణంగా మర్చిపోతామంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మెయిన్ వర్డ్, మెయిన్ గోల్, మెయిన్ పర్పస్ ఏ పరిశుద్ధాత్ముడు మీకు ఏం బయలుపరుస్తున్నాడంటే, ప్రొటెక్షన్ వేరు, బౌండేజ్ అంటే భద్రపరచబడటం వేరు, బంధకంలో ఉండటం వేరు. సాతాను ఒక వ్యక్తితో ఆడే అబద్ధాన్ని బట్టి వాడు బంధించబడతాడు. కానీ వాడి ఆలోచన ఏమని ఉంటుంది? నేను సేఫ్గా ఉన్నాననే ఆలోచనతో వాడు భ్రమపరచబడతాడు. అలా చాలా మంది మీరున్నారు కనుక ఈరోజు మీకు విడుదల రావాలంటే, జ్ఞానోదయం అవ్వాలంటే కేర్ఫుల్గా ఈరోజు మీరు ప్రార్థన చేసి బయటికి వెళ్ళండి. మీ పరిస్థితులే మీకు జ్ఞానోదయం తెచ్చిపెడుతుంది. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ బ్యాడ్ మ్యాన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరు బంధకంలో ఉన్నారు, ఎవరు భద్రంగా ఉన్నారు అనే వాక్యం మీకు అర్థమవుతే, బయట సొసైటీలోకి మీరు వెళ్ళినప్పుడు అరే నేను ఈ విషయంలో బంధించబడ్డానా, భద్రంగా ఉన్నాననే ఆ ఆలోచన మీకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో యు ఆర్ ద సేఫ్. ఆ విధమైన ఆలోచన పరమైన శక్తి మీకు రావాలి. ఇది నా ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అనండి, భద్రత, బంధకం. మళ్ళీ అనండి ఒకసారి. అర్థమవుతుంది కదా? ఈ టూ వేస్కి డిఫరెన్స్ అర్థం కావాలి. ఇంట్లో మీరు భద్రంగా ఉన్నారా, బంధించబడ్డారా? స్త్రీలు అప్పటి కాలంలో స్త్రీలను భద్రంగా భద్రపరిచారా, బంధించారా? ఈ కాలంలో పురుషులు బంధించబడతారు, ఒకే చోట బంధించబడతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? హల్లెలూయా. ఫైనాన్షియల్ పరంగా, ఆర్థికంగా మనం సంపాదించిన సంపాదనలో మనం బంధించబడ్డామా, భద్రంగా ఉన్నామా? నీ ఐశ్వర్యం, నీ డబ్బు నిన్ను భద్రపరుస్తుందా, నిన్ను బంధిస్తుందా? దిస్ ఇస్ ద హౌ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఫర్ యూ స్పిరిట్ టు బి రివైవ్డ్. నీ డబ్బు నిన్ను బంధించిందా, భద్రపరిచిందా? ఇది మీకు అర్థమైతే you are the controller of your money, you are the controller of your kingdom, you become the king of your kingdom. నీ రాజ్యానికి నువ్వు రాజుగా ఖచ్చితంగా దేవుడు ఆరోహణమయ్యేలాగా దేవుడు మీ కనికరం చొప్పున అభిషేకిస్తాడంట.
బట్ మనకేం అర్థమవుతుంది, అసలు మన లైఫ్ ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళడం వల్ల మనం సేఫ్గా ఉంటున్నామని అర్థం వస్తుంది, ఎక్కడికి వెళ్ళడం వల్ల మనం బంధించబడ్డామని అర్థం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మరి కొద్దిసేపు ఆలోచిస్తారా? ఏం ఆలోచిద్దాం, ఏం ప్రార్థించండి. మీ లైఫ్ బంధించబడిందా, భద్రంగా ఉందా? అన్ని పరంగా చూడండి, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా, సొసైటీ పరంగా, మీరు చేసే జాబ్ పరంగా, అన్ని రంగాలలో మీరు బంధించబడ్డారా, భద్రంగా ఉన్నారు? హల్లెలూయా. మీకు అర్థమయ్యే వాక్యాన్ని బట్టి భద్రంగా ఉన్నారా, బంధించబడ్డారా? ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు భద్రంగా ఉన్నారని అనుకున్నారు, కానీ వాళ్ళు ఏమయ్యారు? యాక్చువల్గా బంధించబడ్డారు. వాళ్ళకి అర్థమవుతుందా బంధించబడ్డారని? అర్థం అవ్వట్లేదు. ప్రవక్త వచ్చి చెప్తాడు, అర్థం కాదు. అరే రండి రా బయటికి, మీరు ఖచ్చితంగా ఐగుప్తు దేశం నుంచి రావాలి, అప్పుడే కనాన్ దేశమైన వాగ్దాన భూమిలోనికి దేవుడు పంపిస్తాడంటే మేము రాము, మాకు ఇదే సుఖంగా ఉంది, మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాం, వీఆర్ ప్రొటెక్టెడ్. హల్లెలూయా. ఈ బాధలన్నీ నాకెందుకు, ఏదో బతుకుతే చాలు అన్న ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ నాకు ఎందుకు, బతుకుతే చాలు, ఏదో కొంచెం కూడు తిని ఏదో బతుకుతే చాలు అనే ఆలోచన ఒక్కొక్కసారి సాతాను మీకు ఖచ్చితంగా కలగజేస్తాడు. ఆ ఆలోచన అనుభవ జ్ఞానులు ఎవరైనా ఉంటే చేయలేబడండి. నాకైతే ఖచ్చితంగా వచ్చిన ఆలోచన. మీలో ఎవరికైనా ఆలోచన కలిగి ఉంటే ఒకసారి చేయలేము. ఎవరు కాలేదా? ఏదో బతికితే చాలు అనేవారు ఎవరైనా ఉంటారు? వారు ఉన్నారా? ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు ఉండొచ్చు ఆలోచన, ఏదో బతికితే చాలు. ఎవరైనా ఇంకా most of you will have experienced regarding that. ఏదో బతికితే దేవుడు ఒక వాగ్దానం చూపిస్తాడు, ఆ వాగ్దానం నీపై దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు, కానీ ఆ వాగ్దానాన్ని నమ్మలేకపోతాం. బికాస్ మనం ఎడారి స్థలంలోకి వెళ్ళినప్పుడు వచ్చే సమస్యల వల్ల మనము తట్టుకోలేకపోయేసరికి మన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుందనే నమ్మకాన్ని సాతాను గాడు కల్పిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన నమ్మకం కాపాడుకోవాలి, ఈరోజు ఆ నమ్మకాన్ని మెయింటైన్ చేసుకోవాలి. భద్రత, బంధకం, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ భద్రత, మెయింటెనెన్స్, ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. దేవుడు మీకు ఇచ్చిన డబ్బును, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ లైఫ్ని మీరు కాపాడుకోవాలా లేదా? ఎవరు కాపాడుకోవాలని? మీరే కాపాడుకోవాలి. ఉదాహరణకి దావీదు గొర్రెల కాపరి. గొర్రెలు కాస్తున్న దావీదు దగ్గరికి, గొర్రెల దగ్గరికి ఒక సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు దావీదు గొర్రెలను ఏం చేశాడు? భద్రపరిచాడు. దాన్ని బంధించలేదు. ఏం చేశాడు? భద్రపరిచాడు. దేవుడు ఆ క్యారెక్టర్ని చూశాడు. ఏ క్యారెక్టర్ని? వినాలా? చెప్పాలి. ఏ క్యారెక్టర్ని? భద్రపరిచే క్యారెక్టర్ని చూసి దేవుడు దావీదుని ఏం చేశాడు? రాజును చేశాడు. నువ్వు చేసే జాబ్లో, నువ్వు చేసే ప్రొఫెషనలిజంలో మీరు నిజంగా ఎలాంటి క్యారెక్టర్తో మీ యొక్క ప్రొఫెషనలిజంని భద్రపరుస్తున్నా? మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. There are the certain kings in the Bible. All the people are వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు ఏం చేశారు? అన్నిటినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఋతు కాలంలో బోయాజు, అక్కడున్న రాజు, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకున్న భూమిలో ఏదైతే పంట వస్తుందో దాన్ని భద్రపరచారు. భద్రపరచడం అంటే దాచిపెట్టడం కాదు. భద్రపరచడం అంటే ఇట్ ఈస్ ద సేఫెస్ట్ థింగ్ దట్ వీ కెన్ మెజర్ ది అమౌంట్ ఆఫ్ దోస్ థింగ్స్. అంటే దాన్ని కరెక్ట్ విధానంలో ఖర్చు చేయడమే దాన్ని భద్రపరచడం. మీకు బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్ అని ఇస్తాడండి, తెలుసు కదా? సేవింగ్స్ అంటే ఏంటిది? సేవింగ్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంటుంది. మనం అందరం ఏ అకౌంట్ ఇస్తాం? సేవింగ్. సేవింగ్ అంటే ఏంటి? కూడబెట్టుకోవాలి డబ్బునంతా. లేకపోతే నాకు నెలకు వచ్చే 30,000 40,000 ఆ జీతంతో అన్ని ఖర్చులు పోగా 10,000 మిగిలితే ఎక్కడికి ఆ 10,000 అవుతూ ఒక 1,00,000 దాకా ఏం చేయాలి? మనం దాన్ని జమ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? దాన్ని జమ చేస్తూ ఉండాలి. అందుకే దాన్ని ఏమని అంటున్నాడు బ్యాంక్ వాడు? సేవింగ్ అకౌంట్ అని అంటున్నాడు. అన్నిటినీ మనం అలాగా చేసి 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 1,00,000 రూపాయల వరకు చేసిన తర్వాత ఏదైనా ఒక వస్తువుని కొంటాం. ఏం చేస్తాం? మనం అన్నిటిని ఇంక్రీజ్ చేసి 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 ఏం చేస్తాం? ఒక వస్తువుని కొంటాం. ఎప్పుడైతే ఆ వస్తువుని కొంటామో అది ఏదైనా సరే,
ఒక వస్తువుని కొంటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు నీ డబ్బులు బ్యాంక్ వాడు భద్రపరిచితే ఇప్పుడు ఆ డబ్బులతో కొన్న వస్తువుని ఎవడు భద్రపరచాలి? మనం భద్రపరచాలి. భద్రపరచబడాల్సిన సిచ్యువేషన్ ఒకటైతే భద్రపరచబడాల్సిన పర్సన్స్ ఏమైపోయారు? ఇక్కడ మారిపోయారు. ఒకప్పుడు ఒకడు భద్రపరిస్తే ఇప్పుడు మనం భద్రపరచాలి. అలాగా ఎవ్రీథింగ్ అంటే నీ విషయంలో కొన్ని భద్రపరచబడాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది కాదు. కొన్నిసార్లు మీ ఫ్యామిలీలో హస్బెండ్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో వైఫ్ ఉండొచ్చు, మదర్స్ ఉండొచ్చు, తమ్ముళ్ళది ఉండొచ్చు, అన్నలది ఉండొచ్చు, లేకపోతే సంఘంలో ఉన్న కొంతమందిది మిమ్మల్ని సంబంధమైన కొన్ని విషయాలను భద్రపరచడానికి అధికారం పొందిన వ్యక్తులుగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ భద్రత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ డబ్బులతో ఒక వస్తువును కొంటావో ఆ వస్తువును ఆ బ్యాంక్ వాడు కాపాడు. ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. అంటే నువ్వు ఎదిగేంత వరకు దేవుడు కొన్నిసార్లు మిమ్మల్ని భద్రపరుస్తాడు. ఎదిగిన తర్వాత ఎవడు భద్రపరుస్తాడు? నిన్ను నువ్వే భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ డబ్బు మిమ్మల్ని భద్రపరచేలాగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీ డబ్బు మిమ్మల్ని బంధించవద్దు. మీ సెల్ ఫోన్స్ మిమ్మల్ని భద్రపరచాలి. మీ సెల్ ఫోన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. మీ మొబైల్స్ మిమ్మల్ని భద్రపరచాలి. కానీ ఏం చేస్తారు? బంధిస్తాయి. బంధించబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమని అనుకుంటాడు? నేను సేఫ్ గానే ఉన్నాను కదా మొబైల్ ఫోన్ తో అంటాడు. నో, దర్ ఆల్రెడీ బైండెడ్. హల్లెలూయా. నెక్స్ట్ ఒక వచనం చదివి ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. వారు నా నోటి మాట విచారణ చేయక, దేవుని యొక్క మాట విచారణ చేయక, ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఐగుప్తు యొక్క నీడను వాళ్ళు నమ్మారంట. ఐగుప్తు యొక్క నీడను వాళ్ళు ఆశ్రయించారంట. ఎవరు బలం మీద వాళ్ళు ఆధారపడ్డారు? ఫరో బలం మీద ఆధారపడ్డారంట. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు బలం మీద ఆధారపడాలి? మనమందరం దేవుని బలం మీద ఆధారపడాలి. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎవరు బలం మీద ఆధారపడ్డారు? ఫరో బలం మీద ఆధారపడి ఐగుప్తు యొక్క నీడను వాళ్ళు ట్రస్ట్ చేశారంట, వాళ్ళు బిలీవ్ చేశారంట, వాళ్ళు ఆశ్రయించారంట. తర్వాత వచ్చిన ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఫరో వలన కలుగు బలము నీకు. ఎంతమందికి అవమానాలు వస్తున్నాయి? ఏ విషయంలో అయినా సరే అవమానం వస్తుందనంటే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ కొన్నిసార్లు యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చే అవమానము వేరు. నేను చెప్తున్న విషయాలు ఏంటంటే నువ్వు శారీరకంగా పొందుకునే ఆశీర్వాదాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి విషయంలో అయినా కావచ్చు. వీళ్ళకి ఎందుకు అవమానం వస్తుంది? ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు కల్పిస్తున్నాడు అవమానం? ఫరో వలన కలుగు బలం. ఈరోజు మనకి బలం కలిగిందంటే ఎవడో రాజు వలన మనకు కలగలేదు. ఎవరి వలన మనకు వచ్చిన బలం కలిగింది? యేసుక్రీస్తు ప్రభు వలన మనకు బలం కలిగింది. రక్షణ ఎక్కడి నుండో రాలేదు, యేసుక్రీస్తు నుండి మనకు రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో మీకు తెలియపరుస్తాను. ఇది అన్లాక్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో గుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్తున్న మార్గ మధ్యలో గుడ్డివాడు ఏమని అన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను దాడిపోకయ్యా, నన్ను రక్షించు, నా వైపు చూడండి. ఎప్పుడైతే అన్నాడో దేవుడు వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడి కోసం పోలేదు, ఎవరినో బ్లెస్ చేయడానికి వెళ్ళాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సమ్వన్ బ్లెస్సింగ్ యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ గ్రాబ్ ఇట్. అంటే ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? ఎవడో చూపు పొందక మునిపే వీడు పొందుకుంటాడు. రిసీవింగ్ బ్లెస్సింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. మీకు హ్యాకింగ్ సిస్టమ్ తెలుసో తెలియదు, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, శారీరకంగా ఏది ఉన్నా స్పిరిచువల్ లెవెల్లో ఉన్నాడు.
ఆ గుడ్డివాడు చూపు లేని వాడైనా కూడా ఈజ్ హ్యాక్ టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఎలా చేస్తాడు హ్యాకింగ్? మనం ఇప్పుడు ఫోన్పే నుంచి మనం డబ్బులు పంపిస్తున్నాం అనేది మనకి తెలిసిపోతుంది. దట్స్ అన్ హ్యాకింగ్ సిస్టమ్. ఎప్పుడైతే మనం ధన్ మన కోడ్ కొడతామో 1 2 3 5 6 7 అనేది కోడ్ కొడతాం కదా, ఆ కొట్టినప్పుడే అంటే ఈ బ్యాంక్ ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి వెళ్ళే డబ్బు మధ్యలో ఒకడు ఉంటాడు, ఇంకేం కనిపించదు అనుకుంటాడు. మనం ఆడు గుడ్డివాడు అనుకుంటాడు, బట్ ఈజ్ హ్యాకింగ్ పర్సన్. వాడు ప్రతి బ్లెస్సింగ్ హ్యాక్ చేస్తాడు. వాడు మధ్యలో ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి లీగల్గా వెళ్ళే ఆ డబ్బును మధ్యలో వాడు ఏం చేస్తాడు, గ్రాప్ చేస్తాడు. ఈ టుక్ ద బ్లెస్సింగ్. అప్పుడు వీళ్ళు బ్లెస్ అవ్వలేకపోతారు. హల్లెలూయా. ఇన్ ద రేట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మలోకంలో కొన్ని కార్యాలు ఎలా జరుగుతాయంటే నేను తెలియపరుస్తున్నాను. రైట్, జాగ్రత్తగా విన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని బ్లెస్ చేయడానికో ఒక ప్రాంతంని బ్లెస్ చేయడానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎవరున్నారు అక్కడ? గుడ్డివాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. మనం పాట పాడదాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా. ఎందుకు పాడతామంటే మనం అమాయకులం కాబట్టి. We are innocent people to sing a song for those things. కానీ యాక్చువల్గా అక్కడ ఉన్న గుడ్డివాడు అమాయకుడు కాదు. You know how Jesus responded to the principles of the word of the Lord. దేవుడు డిజైన్ చేసిన కొన్ని ప్రిన్సిపల్స్ కి యేసుక్రీస్తు కూడా లోబడాలి తప్పదు. అందుకే ఒక వాక్యం అంటాడు, ఇర్మియా 33:3 వచనం ఏముంది? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలని నీ దగ్గరికి రాడు. కొన్నిసార్లు ఎవడు ఉత్తరం ఇవ్వడానికి అక్కడికి వెళ్తాడు, కానీ నీ ముందర నుంచి వెళ్తాడు. దట్స్ ఎ షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొంతమంది యేసుక్రీస్తుని సంపూర్ణంగా యేసుక్రీస్తుని వాడుకోకుండా యేసుక్రీస్తు నీడని వాడుకుంటారు. దోస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకే పేతురు నీడ ఏం చేస్తుందంట? రోగాలను స్వస్థపరచు. పేతురు స్వస్థపరచలేదు రోగాలను. ఏం స్వస్థపరిచింది? నీడ. అంటే అవతల వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఐ కమాండ్, ఈ దినాలలో మీకు గొప్ప అవకాశాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అవకాశాలు ఏంటో తెలుసా? ఎవరికో ఆశీర్వదించబడాలనే ఆ సంకల్పం, అది నీకు అవకాశం. నీ ఆశీర్వాదానికి నీకు అవకాశం అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళే ఆశీర్వాదానికి నీకు అవకాశం వస్తుంది. ఒకవేళ నువ్వే దీవించబడాల్సిన అవసరం ఉంటే అక్కడ నీకు అవసరము లేదు. ఎందుకు అనంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, చాలా మంది అన్యులు దీవించబడుతున్నారు. చాలా మంది అన్యులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా వాళ్ళు దీవించబడి హెచ్చించబడుతున్నారు. అవన్నీ యాక్చువల్గా బ్లెస్సింగ్స్ ఎవరికి? దేవుని పిల్లలకి. ఎవరు తీసుకుంటున్నాడు అవన్నీ? ఎవరు తీసుకుంటున్నాడు? హ్యాకర్ వాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నుండి ఇక్కడ దేవుని ప్రజలు ఉన్నారనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాడు. అరే నా ప్రజలు ఉన్నా నేను వెళ్తున్నాను. ఈ మధ్యలో గుడ్డోలు ఉంటారు. ఈ తిక్క ప్రజలు ఏం చేస్తారు? ఆ గుడ్డోనికి ఏం అర్థమవుతుంది? ఏం తెలియదు. వాడు హ్యాక్ చేస్తాడు అసలు. ఈ బ్లెస్సింగ్స్ ఏవైతే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మీదకి తీసుకురావాలని ఆశతో ఉంటాడో ఇక్కడ మధ్యలోనే వాళ్ళంతా తీసేసుకుంటాడు. ఇవి బ్లెస్ అవుతారు. అప్పుడు బ్లెస్. అలా దేవుని పిల్లలు ఆశీర్వదించబడకుండా సాతాను వేసే ఒక వలలో అందరం చిక్కుకుంటాం. ఈ రోజు సంపూర్ణమైన విడుదల మీకు కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. బికాస్ మనం బంధకంలో లేదు, భద్రపరచబడి ఉన్నాం. We are in the safest place. We are not binded by the spirits. We are safe by the spirits. Hallelujah. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఇప్పుడు ఆలోచిస్తారా? ఇప్పుడు కొంచెం టైం మీకు ఇస్తా, ప్రార్థన చేద్దాం. ఈ ప్రేయర్లో మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నన్ను భద్రపరచు, నన్ను కాపాడు, అట్లా కాదు. ఆలోచించు, పరీక్షించుకోండి, విచారణ చెయ్యండి. నేను బంధించబడ్డానా, భద్రంగా ఉన్నాను? ఏ విషయాల్లో విచారణ చేయాలి? ఏ విషయాల్లో మీరు ఆలోచించాలి? అన్ని. సొలొమోను దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడు? బంగారము ఐశ్వర్యాన్ని అడిగాడా? జ్ఞానాన్ని అడిగాడా? జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఏం చేశాడు? జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చాడు? బంగారము ఐశ్వర్యాన్ని కూడా సొలొమోనుకి ఇచ్చాడు. యాక్చువల్గా దేవుడు ఇవ్వలేదు. ఆ జ్ఞానము బంగారాన్ని ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేసుకుంది.
blessed him with wisdom. That wisdom make that blessings to come into his wisdom. హల్లెలూయా. ఈ రోజు మీకు జ్ఞానోదయం అయితే సకల ఐశ్వర్యం, సకల విధములైన ఆశీర్వాదాలు మీ వెంటనే వచ్చును గాక. కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. This spiritual wisdom and power of the Lord Jesus Christ. నిజంగా ఈ వాక్యం మీకు అర్థమైంది. మీరు బంధించబడితే దానికి విడుదల అడగండి. అడగడమే కాకుండా రియలైజ్మెంట్ అంటే జ్ఞానోదయం అవ్వాలి. హల్లెలూయా. కొంతమంది ప్రజలతో మనకి చాలా భద్రత ఉంటుంది అనుకుంటాం. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు ఎవరు చంపాడు ఆ ప్రైమ్ మినిస్టర్లు అంటే పక్కన ఉన్నోడే గంతం తెలుసు. అంటే భద్రపరుస్తున్నారు వీళ్ళని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎప్పుడో మనల్ని బంధించారు. ఈరోజు ఆ కళ్ళు మీకు తెరవబడాలండి. దట్స్ మై సీరియస్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిజంగా మీకు ఆ విధంగా బర్డెన్ ఉంటే కనుక అది నేను ఈ విషయంలో బంధించబడ్డానా రియలైజ్మెంట్ అయ్యి నిజంగా భారంతో మీరు ప్రార్థిస్తే ఈ వీక్ లో మీరు మిరాకిల్స్ చూస్తారండి. మీకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దేవుడు కలగజేస్తాడు. మీ ఫ్యామిలీకి నుంచి మీకు విడుదల కలుగుతుంది. అనేక పర్యాయములు ఎక్కడైతే మీరు బలహీనమయ్యారో అక్కడ మీరు బలాన్ని మీరు మళ్ళీ పొందుకుంటారు. పక్షిరాజు వంటి యవన సంబంధమైన బలాన్ని మళ్ళీ మీకు దేవుడు కలగజేస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన కార్యాలతో మీరందరూ తృప్తిపరచబడుదురు గాక. హల్లెలూయా. Give big claps to the Lord Jesus Christ. హల్లెలూయా. సో ఈ వాక్యం అర్థమైన వారు ఎవరైతే ఉంటే వాళ్ళు క్లియర్గా ప్రార్థన చేయండి, ఆలోచించండి. ఓకే, డబ్బు మిమ్మల్ని బంధించిందా? భద్రం మిమ్మల్ని భద్రంగా చూసుకుంటుందా? మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ అన్నదమ్ములు, రైట్? కొంతమంది మనం కొన్ని సమస్యలు చెప్పుకుంటాం. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన సమస్యలు విని మనల్ని కాపాడరు. ఏం చేస్తారు? బంధిస్తారు. ఏం చేస్తారు? మనల్ని బంధిస్తారు. బంధించిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? వాళ్ళ మాట వినేస్తాం. దాన్ని ఏమంటారంటే మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ స్పిరిట్స్. అలాంటి ఆత్మలతో రకరకాల ప్రజలు బాధించబడుతున్నారు. విడుదల రావాలంటే ఈ వాక్యం కరెక్ట్గా మీరు మళ్ళీ ధ్యానం చేయండి. అన్ని విషయాల్లో ఆలోచన చేయండి. భద్రంగా ఉన్నారా? బంధించబడ్డారా? భద్రంగా ఉన్నారా? బంధించబడ్డారా? ఎంతమంది జ్ఞానంగా ఆలోచించి ప్రార్థన చేస్తారు? నిజం చెప్పండి. చేస్తారా? చేద్దామా అందరం కూడా? రైట్. దేవుడి వాక్యం దీవించి అందరూ స్థిరపరచును గాక. ఆమేన్.